Hey guys, welcome back to my YouTube channel. This is Adion Superbike place లో ఇప్పుడు సూపర్ షైన్ అని పెట్టుకోండి. బికాజ్ మనం ఇవాళ సూపర్ షైన్ మనం ఏం డ్రైవ్ చేసినా అది సూపర్ యాడ్ అవుతుంది కాబట్టి సూపర్ షైన్ డ్రైవ్ చేస్తున్నాం ఈరోజు. ఇవాళ ప్లాన్ వచ్చేసి మా ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు, ఏరా మా ఊరు రా, లైక్ లిటరల్లీ టార్చర్ చేశాడు ఇంకా నన్ను. మా దగ్గర లొకేషన్స్ బాగుంటాయి, మా దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, మా దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి, అది ఇది బొంగ బొషానం అని మొత్తం చెప్పాడు. ఆడు ఎట్లాంటి వాడంటే, నేను కుదురుకున్నాను అసలు ఎదవనండి, నేను గూడు చెట్టు ఎదవనండి, నేను అసలు మంచిని కాదండి, రెడీ అనుకోండి అట్లా అంటాడు. వాడు ఎప్పుడైతే వాటర్ ఫాల్స్, మంచి లొకేషన్స్, ఇంకా టెంపుల్ ఇవన్నీ అన్నాడో నాకు ఇంకా తేడాగా అనిపించి మన బండి వేసుకొస్తే ఆ బురదల్లో వాటిల్లో మన బండి చచ్చిపోతుంది ఎందుకు అని చెప్పి సూపర్ బైక్ వేసుకురాలేదు నేను ఈరోజు. అందుకే నేను ఇవాళ షైన్ మీద వెళ్తున్నా. మనం వెళ్ళేది పరిటాల, కనకదుర్గ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. కాకా ఈస్ ట్రైంగ్ టు రేస్ విత్ మీ. కాకా నువ్వు గెలిచేసే పో. ఇంకొక పేరు ఉందా? లేదులే, మొత్తం బ్రౌన్ అయిపోయినాయి వాటర్, మొత్తం రెయిన్స్ వల్ల శాండ్ వెళ్తూ ఉంటుంది కదా, బురద. వర్షం పడుతుంది, చిన్న డ్రాప్స్, అంటే చిన్నవి, చాలా చిన్నవి. ఇబ్రహీంపట్నం దాటేసాం ఆల్మోస్ట్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏమిటండి మీరు మాట్లాడేది? పరిటాల దగ్గరలోనే ఉన్నాము, కానీ చిన్న డ్రాప్స్ పడుతున్నాయి. వ్యూ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆ గ్రీనరీ. మీకు కనిపించే వ్యూ కాదబ్బా, నాది వచ్చేసి టింటెడ్ వైజర్, సో నాకంతా సినిమాటిక్లా కనిపిస్తుంది. కొంచెం ఫిల్టర్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది నాకు మొత్తం. ఈ ఆంటీ ఉంది కదా, ఆంటీ నేర్చుకుంటుంది, నేర్పించాడు హైవే మీద నేర్పిస్తున్నాడు. గుద్దేసేవాడిని నేనైతే, ఏం చెప్పలేదు వాళ్ళకి. ఇటు సైడ్ బఫెలోస్ వస్తున్నాయి, నేను ఈ లైన్లో ఉన్నా, ఆమె అక్కడ ఉంది. సడన్గా లెఫ్ట్ తీసేసుకుంది, ఈ బఫెలోస్ ఉన్నాయి, నేను లెఫ్ట్కి వెళ్ళలేను, అయిపోయేది. అసలు ఎందుకు కెమెరా ఆన్ చేశాను? హనుమాన్ స్టాట్యూ ఇక్కడ పరిటాలలో ఇది ఫేమస్ అనమాట. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, దగ్గరే. ఇంకా మా యదవగాడు, ఏరా పిల్లపచ్చా పదా దా ఇక బండి వేసి రాలేదా? ఏది నీ హయాబుసా? నా బండి వేడెక్కి తాగిపోద్దులే. సూపర్ బైక్ కదా. ఒరే నువ్వేదో ట్రెక్కింగ్లు, కొండలు, తుప్పలు అన్నావు. యా సూపర్ బస్సు, చిన్న టైర్లు రా, జారిపోతాయి ఈజీగా. వజ్రాల దూకరా ఒకసారి. రెండు ఎంతమందికి దొరికినాయి రా వజ్రాలు? కానీ అక్కడ స్టోన్స్ ఏరుతున్నారంట. నిజంగా స్టోన్స్ ఏరుతున్నారా, కాగితాలు ఏమన్నా ఏరుకుంటున్నారు రా? ఏదో పడి ఉంటుంది రా వాళ్ళది, బండి ఆపి మరి ఎందుకు ఏరుకుంటారా? అందరా నా కోసం ఒకసారి వెళ్ళరా. అబ్బో మామూలు ఆఫ్ రోడింగ్ చేపించట్లేదుగా. మళ్ళీ నా బండి వేసుకురామంటున్నావు ఈ రోడ్డుల్లో? బొక్క స్టేబుల్ ఉంటుంది, సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ అయ్యి జారిపోతాయి. అవి వాసన నీళ్ళకే జారిపోద్ది, ఇట్లాంటి బురదలు ఉంటుంది స్టేబుల్గా. గిర్రని జరగడం ఇంకా పక్కకు లాగేస్తుంది. బండి ఇలా లేచి ఇలా ముందు పడిద్ది బురద. కానీ వ్యూ చాలా బాగుందిరా. అమ్మో ఏంట్రా బురద,
ఈడెవడో జారాడు చూడు ఇక్కడ. ఇలా వేసాడు. లేదు ఇటే వెళ్దాం. ఎంత బైక్ మునిగిపోద్దా? మోకాల వరకు వచ్చినా పర్లా. ఇప్పుడు ఈ పిల్ల బచ్చా చెప్పిన రోడ్డు అయితే ఇటు వెళ్ళాలి. ఏంట్రా ఈ రోడ్డు? ఇటు వెళ్ళాలి, ఫుల్ మునిగిపోయింది. అక్కడ రోడ్డు ఉంది చూడండి, ఇటు నుంచి అటు వెళ్ళాలి. ఇప్పుడు ఏంట్రా పొజిషన్? ఇటు నుంచి ఒకసారి ట్రై చేద్దామా? ఎంత లోతు ఉంటుంది? ఒకసారి వెళ్ళి చూద్దాం. ప్లేస్ ఉంటే అదే వెళ్ళే దారి ఉంటే ఇటు నుంచే వెళ్దాం. అరే బండిలో వాటర్ వెళ్ళిపోయి పాడైపోద్ది మరా. లోతు లేకపోతే వెళ్ళిపోవచ్చు. అది ఇట్లా డౌన్ ఉన్నట్టుంది కదా. ఓహో, ఇక్కడ నుంచి వెళ్ళే సాహసం చేయట్లేదు నేను, ఎందుకంటే మధ్యలో ఎంత లోతు ఉంటుందో తెలియదంట. ఒకవేళ ఎక్కువ ఉంటే ఇంజన్ బోర్లోకి వాటర్ వెళ్ళిపోయి ఆగిపోయే పొజిషన్ వస్తుంది. ఆ రిస్క్లు ఎందుకులే, ముందుకెళ్దామని ఇంకా ఫిక్స్ అయిపోయా. కానీ చూడండి బురద రోడ్డు, దొంగనా కూడా బాగుంటుందని చెప్పి ఇలా చేస్తావేంట్రా? అబ్బో రే, ఏంట్రా ఈ రోడ్డు? ఎప్పుడో అసలు నేను అక్కడే వెనక తిప్పేసేవాడిని, నీకు దండం పెట్టేసి వెళ్ళిపోయేవాడిని. అబ్బా 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 అబ్బా, చూసుకోరా రే, పడిపోమాక. పడిపోయినా కెమెరా పైకి పెట్టు. ఇక్కడ అంతా పాచి ఉంది, వాటర్లో మొత్తం గ్రీన్గా ఉంది. బాబా నాకైతే చాలా నచ్చింది. ఎక్స్పల్స్ మంచిగా ఉండుంటే ఇక్కడ ఆడుకునేవాడిని దాంతో. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఎటు వెళ్ళాలరా? ఇప్పుడు ఆ కొండకి రైట్ సైడ్ వెళ్ళాలా? అటా వీడిని ఎలా కొట్టాలంటే, అబ్బా బంగమట్టి మొత్తం. అరే అదవస చిన్నోడా, వద్దు, నువ్వు దిగితే మొత్తం పాడైపోతావు. ఎక్కువ నువ్వు ఉంటే బరువు ఎక్కువ అయిపోద్ది, దిగిపోతుంది బండి. వీళ్ళు కూడా రాళ్ళు ఏరుకుంటున్నారా? మామా ఒరే నీ అయ్యా, అరే ఎలా స్కిడ్ అవుతుందో తెలుసా బండి? బా ముందే వెళ్ళదరా ఈడ కూడా. మీ సర్లే, ఇక్కడ ట్రాక్టరే తిరిగిపోయిందిరా. మనం ఒక లెక్క. అరే కాలు గట్టిగా పెడుతున్నా, కాలు దిగిపోతుందిరా కిందకి. అమ్మా లద్దాఖ్లో తోలినప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ రాలేదురా.
అమ్మదీనమ్మా రే, ఇక్కడ ఇంకా తిక్కుగా ఉందిరా. అక్కడ వరకే వెనకాల చూడు, వెనకాల కూడా ఉంది. సర్లే సర్దాం కలిసి. ఓహో ఒరే, నువ్వు కాలు పైన పెట్టి కూర్చో. నేను జాగ్రత్తగానే తీసుకెళ్తాను రా. మళ్ళీ మన మీద నొక్కోవాలి. తీ అమ్మా, లెగ్ పెడుతుంటే బురదలోకి దిగిపోతున్నాయి కాళ్ళు. చూడు అరే, అమ్మా కాళ్ళు పైన పెడుతుంటే బండి పక్కకి వెళ్ళిపోతుంది. ఏంట్రా ఇది నీ అమ్మా. అరే బండిలో ఎవ్వడు రాడు ఇటు, చేతులు నొప్పుడుతున్నాయిరా. అరే ఇంకా అంత దూరం ఉంది, వచ్చింది ఇంత దూరమే కదా. అరే ఎర్రగైపోయింది. ఇదే బాగుంటారు కొంచెం. అటు పడ్డామనుకో ఆ లోయలో పడతాం. ఎందుకు వచ్చిందిరా, పడితే బురదలోనే పడచ్చు. ఏటు ఒరే, నేను అదే అంటున్నాను రా. అటు బురద ఉంది, పడ్డామనుకో ఆ ముళ్ళ కంపంలో పడతాము. దానికంటే బురద మీద పడ్డం బెస్ట్ కదా. ఏం చేసావు? నీకోసం నేను విజయవాడ నుంచి వచ్చాను రా. మళ్ళీ ఇటు అడగడం, సూపర్ బైక్ వేసి రావచ్చు కదరా ఈ రోడ్డుల్లోనా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వర్షాలు పడ్డాయి నీకు తెలీదా? వాడు అందుకే డ్రామా అన్నాడు. అబ్బా బండి అంతా దిగిపోయింది. ఫస్ట్ గేరా ఇది. నీ బురద మరి సాఫ్ట్గా ఉందిరా. దా తోలు. మాటలు అబ్బా. అరే బండి కంటే హైట్ ఉందిరా బురద. వస్తావా? అడగడానికి అర్థం పర్థం ఉండాలిరా. ముందు మనం కింద పడకుండా చూడరా. మెట్రాక్ ఏమవుతుందన్నా. థ్యాంక్ యూ భయ్యా. కాళ్ళు చూడండి అసలు అవి. లెగ్ వాషింగ్ బ్రేక్ అనమాట. అరే ఇది ఏంట్రా బాగుంది. కాళ్ళు ఎంత ఘోరంగా అయిపోయినాయి అంటే, ఈ నీళ్ళు కూడా ఇంకా ఘోరంగానే ఉన్నాయి. కానీ ఈ బురదతో వెళ్ళడం కంటే ఇది అట్లీస్ట్ బెస్ట్ అని చెప్పి వాష్ చేసుకుంటున్నా. మొత్తం ఈ దరిద్రుడు వల్లే
కావాలని ప్లాన్ చేసి పిలిపించాడు నన్ను. మా వాడు ఇలాంటి ఫ్రెండ్స్ని ఫస్ట్ తిట్టాలని తీస్తుంది, కానీ లాస్ట్లో మంచి లొకేషన్స్ వస్తాయన్న చిన్న హోప్తో ఉన్నా. అది రాకపోతే వీళ్ళు అక్కడే వదిలేసి వచ్చేస్తాను. ఆఫ్ రోడింగ్ వచ్చేసాం కాదురా, ముందు కూడా సేమ్ అదే రోడ్డు ఉందిరా చివరి వరకు. అగైన్ కమాన్ గైస్ స్టార్ట్. నువ్వు కాలు కింద పెట్టమాక. లెట్స్ గో. ఫస్ట్ గేర్కి బాయ్. రూల్ అంటారే, నిన్ను కొట్టించాలని నాకు ఆశగా ఉందరా ఇప్పుడు. ఇజా నా ప్యాంట్. తాగుదాం ఆగురా, హెల్మెట్ తీయాలరా. మా ఏదో ఫోటోలు తీయడం నేర్చుకుంటున్నాడు, ఇంకా నన్ను సావ కొడతాడు పద్దాక. అరే దేన్ని పడితే దాన్ని తీయర్రా, నువ్వు ఒక లొకేషన్ మంచిగా చూసుకొని తీస్తారా. ఏం తీస్తున్నావురా అసలు? ఇప్పుడు మనం సరంగా పద వెళ్దాం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI. సో మేము వచ్చిన లొకేషన్ అయితే ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. తీరా ఇంకా ఇక్కడ బాబు ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాను. వెళ్ళరా అయితే అన్వేషి దగ్గరికి వెళ్ళు.